నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ప్రజెంట్ మనం ప్రెస్ క్లబ్లో ఉన్నాం. నాతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రవణ్ గారు ఉన్నారు. మాట్లాడదాం. శ్రవణ్ గౌడ్ అన్న, చెప్పండి, ఎట్లా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం? ఈ 16 నెలలు అవుతుంది. సో పెద్ద ఎత్తున ప్రజలకి మేలు చేసినాం, హామీలు కావచ్చు, సో ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని చెప్తున్నారు. బీజేపీ తరఫున మీరు ఎట్లా చూస్తారు? అందరికీ నమస్కారం. నా పేరు పంజాల శ్రవణ్ కుమార్ గౌడ్. బీజేపీ గీతా సెల్ రాష్ట్ర మాజీ కన్వీనర్గా ఉన్నాను. మరి దాదాపు 15 నెలల నుంచి కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చింది, ఎన్నో వాగ్దానాలు చెప్పింది ప్రజలకి. షాదీ ముబారక్ అని చెప్పింది, మళ్ళా దళితులకు 3 ఎకరాలు అన్నది, గీతా కార్మికులకి 560 జీవో ప్రకారము ప్రతి సొసైటీకి 5 ఎకరాల స్థలం ఇస్తా అని చెప్పింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో 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 హామీలు ఉన్నది. కానీ ఏ హామీ కూడా సక్రమంగా నెరవేరుస్తలేదు. కొన్ని సందర్భాలలో గౌరవనీయులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, ఇక్కడ ఏవో లంక బిందెలు ఉన్నాయని నేను వచ్చాను, కానీ ఇక్కడ అన్ని మట్టి కుండలే ఉన్నాయని అంటాడు. అక్కడ మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్న కేటీఆర్ గారు ఏమన్నారంటే, లంక బిందెలు ఉన్నాయని వచ్చినట్టున్నావు, మళ్ళీ ఇక్కడ మట్టి కుండలు అంటున్నావు. వారు అంటే మొత్తం రాష్ట్రాన్ని ఒక అప్పులో ఊబిలోకి తీసుకెళ్ళిపోయారండి. ఈ అప్పులో ఊబిలోకి తీసుకుపోయినాక ఇదంతా ఎవరి మీద పడుతుంది? మళ్ళీ ప్రజలపైనే పడుతుంది. ప్రజలు ఒకటి ఆలోచించండి, మీ ఉచిత హామీల పక్షాన మీరు పోకండి. నిజంగా నిష్పచ్చిగా ప్రజలకు సేవ చేసే పార్టీ ఏదైనా ఉంది అని అంటే అది భారతీయ జనతా పార్టీ ఉన్నది. రాబోయే ఏదైతే కార్పొరేట్ ఎలక్షన్స్ ఉన్నాయో సరైన గుణపాఠం చెప్పండి. ఇంతకుముందు మాకు ఏదైతే కార్పొరేషన్లో దాదాపుగా 50 చిలుకు పైన కార్పొరేటర్లని బీజేపీని హైదరాబాద్లో ఇచ్చారు. ఈసారి కూడా మీరు దయచేసి బీజేపీకి మళ్ళా కార్పొరేటర్లని అత్యధిక మెజార్టీ ఇస్తే ఒక మేయర్ హైదరాబాద్ నుంచి అవుతాడు. ఎప్పుడైతే హైదరాబాద్ నుంచి మేయర్ అవుతాడో పరిపాలన అనేది మనకు అర్థమవుతుంది. మరి అతి తొందరలో కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా మారబోతున్నారు. 100%గా భారతీయ జనతా పార్టీ డబల్ ఇంజన్ సర్కార్ పైన దృష్టి పెట్టింది. ఏదైతే ఢిల్లీలో మనకి బీజేపీ ఉన్నది, రాష్ట్రంలో కూడా బీజేపీ కావాలనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు. కాంగ్రెస్ని చూసిరు, టీఆర్ఎస్ని చూసిరు, టీడీపీని చూసిరు. ఇప్పుడు ప్రజలంతా ఒకటి ఏమనుకుంటున్నారంటే, భారతీయ జనతా పార్టీ పరిపాలన ఎలా ఉంటుందని చెప్పి చూడాలనుకుంటున్నారు. ఎలా ఉంటుందని అంటే 3 పువ్వులు 6 కాయలు లెక్క మంచి సస్యశ్యామలంగా మన ఉగాది పచ్చడి ఏ రకంగా ఉంటుందో మన బీజేపీ పరిపాలన కూడా అలాగే ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజలని హైడ్రా పేరు మీద విపరీతంగా ఇబ్బంది పెట్టారు. హెచ్సియు భూముల వివాదం నడుస్తుంది. టుడే నౌ పెద్ద ఎత్తున 405 ఎకరాల భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీంట్లో ముఖ్యంగా బీఆర్ఎస్ బీజేపీ కలిపి అక్కడ విద్యార్థులను ఉసిగొలుపుతుందని చెప్పి కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇది తప్పండి. ఏదైతే ఆ పోరాటం జరుగుతుంటే విద్యార్థులు ఎంతో బలమైన పోరాటం చేశారు. మా బండి సంజయ్ అన్న కూడా దానికి పూర్తిగా మద్దతుగా తెలియజేశారు. ఇలా లాక్కోవడం అనేది కూడా చాలా బాధాకరంగా భావిస్తున్నాము. ఎప్పుడైనా కానీ మేము ప్రజల పక్షాన ఉన్నాము. ఈ లాక్కోవడం వైఖరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదో అది లాక్కోవద్దని చెప్పి కూడా నేను మన మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాను.